ముమ్మడివరం మండలం అది లంకాపటాలం గ్రామ పంచాయతీ. అలాగే లంకాపటాలం గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ ఆఫ్ గుర్జాబలంక. ఈ గుర్జాబలంక లంకాపటాలం కలిపి నదీ కోతకు గురవుతున్న లంక గ్రామాలు గతంలో ఏదైతే గవర్నమెంట్లు వచ్చి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే నదీ కోతకు పడిపోతుందో ఈ లంక గ్రామాలను మేము ఆదుకుంటామని చెప్పారే తప్ప ఎప్పుడు ఈ లంక గ్రామంలో కనీసం ఒక రాడు మొక్క వేసిన దాఖలాలు లేవు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే చెప్తుంది, గత గవర్నమెంట్ కూడా అలాగే చెప్తుంది. ఏదైతే జగన్ 2022 ఫ్లడ్ పెద్దగా రావడంలో ఆ వరదలో వచ్చి ఇక్కడికి గుర్జాబలంకలో ల్యాండ్ అవి నేను 1 మంత్లో రిపోర్ట్ తీసుకుని దీని అందరినీ రిక్రూట్మెంట్ చేస్తానన్నారు. కానీ అది అవ్వని పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వలేదా పని. అలాగే తర్వాత నెక్స్ట్ 2019లో కూటమి నాయకులంతా వచ్చి గత గవర్నమెంట్ ఏదో చేసింది కానీ మేమైతే దీన్ని క్లియర్గా చేస్తాము, మీ లంక గ్రామాల ప్రజల్ని, మీ లంకలో ఉన్న ఏదైతే లంక భూములు ఉన్నాయో ఈ భూములన్నింటిని కూడా మేము ఆదుకుంటాం అనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇవ్వడం జరిగింది కానీ వేళకి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎప్పుడైతే గోదావరి వస్తుంది, ఈ గోదావరికి వచ్చినప్పుడే ఈ ఎంఆర్ఓలైనా ఎంపీడీఓలైనా లేకపోతే కలెక్టర్ గారు అయినా రావడం జరుగుతుంది. కానీ ఈ లంక గ్రామాల్లో ఏదైతే పంట పొలాలు పాడైపోతున్నాయి, అలాగే కోత గురవుతున్నాయి, ఈ లంక గ్రామాలను ఆదుకునే నాదులు లేరు. ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దీన్ని దయించి మా లంక గ్రామాల ప్రజలను ఆదుకుంటే, ఎందుకంటే ఈ లంకలో పండే ప్రతి ప్రొడక్ట్ కూడా పాలు, పెరుగు ఇవన్నీ కూడా రైతు నుంచి వస్తుంది. రైతు ఎన్నుముక అంటారు కానీ రైతును ఆదుకునే విధానం లేదు, రైతును ఆదుకోవడం లేదు. నెక్స్ట్ ఏంటంటే రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటారు. కానీ రైతు బెండకాయలు అయితే, వంకాయలు అయితే పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. రైతులు అజముగా గోచరంలో ఉన్నారు, ఏం చేయాలో దిక్కుతోని పరిస్థితులు ఉన్నారు. నిన్నదాకా ఎండలు కాయటం, ఈవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ నది కోత గురవుతుందో ఇప్పుడే ఒక ఇల్లు కూడా ఖాళీ చేయడం జరుగుతుంది. ఇల్లు ఒడ్డు వరకు వస్తుంది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా చిన్న పెద్ద కలిపి ఆ ఇంటిని పుట్టగొట్టిన ఖాళీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భద్రాచలాన్ని 60 అడుగులు రిలీజ్ చేస్తున్న నీటి మట్టం ఉందంటున్నారు. 60 అడుగులు అయితే మాకు ఉపద్రవమైన గోదావరి వస్తుంది లంకకి. ఈ హౌస్లో అయితే కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందో స్కూల్ బిల్డింగ్లోకి ఏది ప్రజలే తరలించడం జరుగుతుంది. ఈ నైట్కి కాదండి, ఇవాళ సాయంత్రానికి పడిపోయే అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి. అది దీని తక్షణాన్ని ప్రజలను కూడా ఆదుకోవాలని, చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. అది మరి తూర్పుగోదావరి జిల్లా మీద గుర్జాపలంక అండి, ముమ్మడివరం మండలం. మరి మా ఎప్పుడు ఇక్కడి నుంచి 40 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నామండి. మరి సంవత్సరం గోదావరికి ఒడ్డు కోసుకొచ్చేసి శుభ్రంగా ఇప్పుడు దగ్గరికి వచ్చేసిందండి. మరి ఈ రోజుకి మొత్తానికి మరి పోని పరిస్థితి వచ్చిందండి మాకు. మరి ఎక్కడికన్నా వెళ్ళటానికి మాకు దారి ఏమన్నా చూపించాలండి మరి మీరు సంవత్సరాన్ని. అది మరి మాకు మా బిడ్డలకి గట్రా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడ చేసుకున్నామండి. మరి గోదావరి ఇప్పుడు ఈ రాత్రికి వచ్చేసి మమ్మల్ని మొత్తానికి ఈ రాత్రి పడిపోయేలాగా ఉందండి. మరి గ్రామస్తులందరూ ఏకమయ్యి మరి మాకు సాయం చేసి ఇవన్నీ ఇస్తున్నారండి. మరి గవర్నమెంట్ వారు ఏమన్నా సహకారం చేసి మమ్మల్ని ఎక్కడికైనా దారి చూపించాలండి.